ఇటు ఎమ్మెల్యేలు బీర్ల ఎలయ్య అలాగే రామచంద్ర నాయక్ ఇటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అయితే అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఈసీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మూడు పార్టీలు కూడా. మనం ఇందాక చూసాం బోరబండలో మాగంటి సునీత గోపీనాథ్ కూడా అధికార పార్టీకే ఇటు పోలీసులు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. సార్, ఈ నేపథ్యంలో ఇటు ఈసీ వీరిపై చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది కాబట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు సో వారిపైన చర్యలు తీసుకోవడం మాత్రం సరైనదని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు. ఎందుకంటే నాన్ లోకల్స్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు తగును అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే నాన్ లోకల్స్ అసలు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం మనకి ముగియగానే వెంటనే నాన్ లోకల్స్ అందరూ కూడా వెళ్ళిపోవాలని ఆదేశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారినటువంటి అధికారులు కొందరు చూసి చూడనట్టు ఉంటున్నారు కాబట్టి సో వారందరూ కూడా ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటూ ఓటర్లను ప్రలోభ పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దానిలో భాగంగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల యాదవ్ కూడా ఆయన ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటూ ఒక డివిజన్ లో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి సో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక రామచంద్ర నాయక్ అయితే స్వయంగా ఆయన అనుచరులందరూ కూడా ఈ యొక్క ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి కాబట్టి సో ఆ ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా రేమత్ నగర్ డివిజన్ లో ఒక బూత్ దగ్గర ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వచ్చే ఓటర్లను ప్రలోభ పెడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సో ఎన్నికల సంఘం ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నిక, ఎంతో సజావుగా సాగే ఈ ఎన్నిక ఇలా అధికార పార్టీకి చెందినటువంటి కొందరు వచ్చి పోలింగ్ బూతుల వద్ద ఇలాంటి వాతావరణం సృష్టించడం సరైనది కాదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. సో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే తెలిపింది. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడమే అని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్తూనే మరోవైపు అధికారులు కూడా కొందరు చూసి చూడనట్లు వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే అధికారులపైన వస్తున్నాయి. ఎందుకంటే ఉదయం 7 గంటలకే వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు వెంటనే వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అధికారులు చేయాల్సిన పని ఉంటుంది, లేదంటే పై స్థాయి అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇతర పార్టీ వాళ్ళు చూసి అది ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దాకా ఉండకూడదు. సో ఆ విషయం అధికారులకు తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు సజావుగా సాగేలా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటనే గమనించి వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం కానీ లేకపోతే పై అధికారులకు కానీ తెలియపరచాలి. కానీ ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడే ఉంటూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు కాబట్టి సో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అధికారులపైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా మారడం సరైనది కాదు. ఎందుకంటే ఎన్నికలు ఒకవైపు సజావుగా నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ కూడా ఈ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ అధికార పార్టీకి తొత్తులుగా మారడం సరైనది కాదు. కాబట్టి సో ఇవన్నీ కూడా ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓ సుదర్శన్ రెడ్డి క్రితమే తెలపడం కూడా కాబట్టి ఇప్పటికైనా సరే నాన్ లోకల్స్ ఎవరైతే ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్ లో 403 పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా సరే వారు వెళ్ళిపోవాలి. కానీ ఇంకా కొందరు మంత్రులకు చెందినటువంటి అనుచరులు, ముఖ్యంగా చూస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు నేరుగా ఆయన ఖమ్మం జిల్లా అయినప్పటికీ కూడా ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉండి ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతున్నటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన యొక్క పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్నారు. కానీ తన వెంట ఒకరిద్దరు మాత్రమే ఉండాలి. కానీ గుంపులుగా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అవి అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి తన ఇష్టానుసారంగా గుంపులుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తుంటే
చూసి చూడనట్లు ఎవరుస్తున్నటువంటి యంత్రాంగం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన యొక్క పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు సరైనని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది సరైనది కాదు, పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికైనా సరే అధికారులు ఎంతో నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా పక్షపాత ధోరణి ఎవరిని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో ఈ రోజు కూడా ఇంగల్రావు నగర్ లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కొద్దిసేపటి క్రితం అక్కడికి వచ్చారు. సో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబట్టారు. ఎందుకంటే మరి మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నేరుగా పోలింగ్ చూసినటువంటి అధికారులు మరి అదే స్థాయిలో అంటే అదే విధంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి మాగంటి సునీత పైన ఎందుకు ఈ విధంగా పక్షపాత ధోరణి చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ రోజు ఉదయం నుంచి ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇంకా సంఘం చెప్పింది. కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక అధికార దుర్వినియోగం పాల్పడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సైదులు.